డాకు మహారాజ్ ఒకటే మాట జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఎందుకు చెప్తున్నా ఇన్నిసార్లు అంటే బాలయ్య బాబు గారు మళ్ళీ వచ్చి సినిమా తీస్తూనే ఉన్నారు, సంక్రాంతికి వస్తూనే ఉన్నారు, సంక్రాంతి బరిలో గెలుస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా డబుల్ హ్యాట్రిక్ కూడా కొడతారు. మళ్ళీ చెప్తున్నా ఇది 100%. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ బాబీ కొల్లి గారు. ఎందుకు అంటే సీనియర్ మోస్ట్ హీరోలని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్యాన్స్కి ఎలా చూపించాలి, వాళ్ళకి ఎలా చూపిస్తే నచ్చుతుంది, బాబీ కొల్లి గారికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. లాస్ట్ టైం చిరంజీవి గారితో వచ్చి పూనకాలు లోడింగ్ అని చెప్పి పూనకాలు తెప్పించారు. ఈసారి బాలయ్య బాబు గారితో దబిడిలు ఆడిపించారు. స్టార్టింగ్ నుంచి మూవీ ఒక హైలో వెళ్తూనే ఉంటుంది. అంటే మీకు మూవీ స్టార్ట్ అయిన 2 నిమిషాలకే మీరు ఆ హైలోకి వెళ్ళిపోతారు. అంత బీభత్సం అంతా స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా ఆ బీభత్సం అనేది ఎక్కడా తగ్గకుండా స్మూత్గా తీసుకెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్లో స్టోరీ కనెక్ట్ చేస్తున్నప్పుడు, ఎమోషన్స్ వర్కౌట్ అవుతున్నప్పుడు కొంతమందికి డల్ అనిపించచ్చు. ఆ డల్ మూమెంట్ వచ్చిన టైంలో మళ్ళీ వెంటనే ఒక పంచ్ డైలాగ్, ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టి మళ్ళీ మూవీని ఇంకో హైలోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా యాక్టర్స్ గురించి ఎవ్వరు ఏం మాట్లాడక్కర్లే. యానిమల్ సినిమాని మర్చిపోతారు జనాలు బాబీ డియోల్ గారిని చూస్తే, అంత వైలెంట్గా ఉన్నారు. బాబీ డియోల్ గారి ఎంట్రీ అసలు వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్, బాలయ్య బాబు గారిది బాబీ డియోల్ గారి ఫేస్ ఆఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. తమన్ గారు బాలయ్య బాబు గారికి 90 కొట్టి కొడతారో, ఏం పూనకాలు తెప్పించుకొని కొడతారో తెలియదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మైండ్లోంచి పోవట్లే. అసలు వేరే లెవెల్ ఉంది. వేరే లెవెల్ అంటే ఒక హై అంతే. ఈ హైలోంచి ఇప్పుడప్పుడే బయటికి కూడా రారు జనాలు. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ బ్లైండ్ విక్టరీ. గాడ్ ఆఫ్ మాజాస్ బాలయ్య, గాడ్ ఆఫ్ సంక్రాంతి కూడా బాలయ్య, సంక్రాంతి కింగ్ అంతే. బాబీ డియోల్ క్యారెక్టర్ మాత్రం అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టు విధంగా ఉంది. అంత వైలెంట్గా చూపించారు బాబీ డియోల్ గారిని. అంటే మీరు యానిమల్ సినిమాని మర్చిపోతారు తెలుగు ప్రేక్షకులు, అంత గట్టిగా చెప్తున్నా. మ్యూజిక్ అసలు ఇంకా మాట్లాడేది లేదన్న. అదే తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మూవీలో కూడా ఒకటే మ్యాన్షన్ హౌస్ బాటిల్ కనిపిస్తూ ఉంటాయి. అంత బాగుండే మ్యూజిక్. డ్యాన్స్ అసలు ఊర్వశి గారిని కేవలం గ్లామర్ రోల్కే వాడుకున్నారు. ఆవిడ గ్లామర్ రోల్కి బాగా వర్కౌట్ అయింది. అది సినిమా నుంచి డీవియేషన్ అని కూడా అనిపించదు. ఎంజాయ్ చేస్తాం. దబిడి మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో అంత ఎంజాయ్ చేశారు. లిటరల్లీ ఎగిరి డ్యాన్స్ చేశారు అందరూ. బాలయ్య డ్యాన్స్ గురించి ఇంకా మనం మాట్లాడగలమా చెప్పండి? అదరగొట్టారు అంతే. అక్కడ పక్కన ఊర్వశి గారితో ఆ కుర్రకారు స్టెప్పులు వేసుకుంటూ అదరగొట్టారు. రేటింగ్ అయితే నేను ఆరామ్సే కళ్ళు మూసుకొని 4 ఇచ్చేస్తా. కానీ ఈ పండగ వాతావరణం ఇది అంతా జనాలతో కలిసి చూస్తూ మనకు ఒక సింగిల్ స్క్రీన్ వైబ్ వస్తుంది కదా, దానికి 5 కూడా ఇచ్చేస్తా. గేమ్ చేంజర్ని కళ్ళు మూసుకొని మించిపోద్ది. అసలు ఇంకా గేమ్ చేంజర్ని నాకు తెలిసి ఎవరు పట్టించుకోరు. రూల్డ్ అవుట్. ఇంకా ఆయన యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో ఒక విధంగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక విధంగా ఉంటుంది. ఆయన ఇంకా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు, జీవిస్తున్నారు ఇంకా రోల్లో ఆయన ప్రతి సినిమా. ఇంకా ఐఎమ్ నాట్ రియల్లీ అ గ్రేట్ ఫ్యాన్, ఏదో ఫ్యాన్ మాట్లాడుతున్నారు అనుకోకండి. నేను నార్మల్గా ఆడియన్స్ లాగా చూసాను మూవీ, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది మన డాకు మహారాజ్ అన్డౌటెడ్లీ. మ్యూజిక్ బీజిఎం చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఓకేష్గా అనిపించింది. యా, హీరోయిన్స్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, ఈక్వల్ రోల్స్. అలా ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో అంతా డైరెక్ట్ ఆన్ టు పాయింట్ ఏం జరుగుతుందని చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్లో అసలు ఆయన మారడానికి రీజన్ ఏంటి, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ టచ్ చేస్తారు మూవీ అంతట్లో. పాప యా బాగుంది. మనకి లాస్ట్ వరకు కొంచెం కష్టమే గెస్ చేయడం పాప ఎవరు అని, బాగా చూపించారు. స్టోరీ బట్టి ఆయన యాక్టింగ్ ఉంటుంది, కానీ ఆయన ఏదో చెయ్యాలన్నట్టు చేయలేరు కదా. స్టోరీకి పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశారు. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్లో స్టార్టింగ్ బాలయ్య గారి ఎలివేషన్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. అండ్ బీజిఎంతో ఫైట్ సీన్స్ చూస్తే అమేజింగ్. ఇంకా ఈక్వలీ సూపర్ ఉన్నాయి. ప్రతి మూవీలో ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. నేను గేమ్ చేంజర్ చూడలేదు. బాగా చేశారు. ప్రతి మూవీ కంటే కొంచెం కష్టపడ్డారు బాగానే డాన్స్కి అయితే. బాబీ గారి డైరెక్షన్ నేను చూసిన ఫస్ట్ మూవీ ఇదే. బట్ నేను చూసినంత వరకు నాకు ఇన్కంప్లీట్ స్టోరీ కానీ అలా ఎక్కడ అనిపించలేదు. బాగా తీశారు ఫైట్ సీన్స్ అన్నీ. లేదు అనిపించలేదు. ఎవ్రీ ఎమోషన్ టచ్ చేశారు. కామెడీ, హ్యూమర్, మన క్రయింగ్ సీన్స్ కానీ అలాంటివన్నీ టచ్ చేశారు. బాగుంది. థ్యాంక్ యూ. 4 out of 5.
ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. బాగానే ఉందంటే నచ్చింది. ఏం నచ్చింది మూవీ? దబ్బిడి దిబ్బడి సాంగ్ నచ్చింది. సో బాలయ్య డాన్స్ ఎట్లుంది అందులో? బాగానే ఉంది. ఫైట్ సీన్స్ బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయా? ఓకే. మొత్తం అంతా సినిమాలో అంతా బాగానే నచ్చింది. బాగానే నచ్చింది. ఆ సినిమా మొత్తం బాగాలేదంటున్నారు కదా? ఏమో నాకు తెలియదు. నీకైతే నచ్చింది. సో మ్యూజిక్ ఎట్లుంది మరి? బాగానే ఉంది. డైలాగ్ చెప్పేదని జై బాలయ్య. ఓకే.